ఎవరైతే నష్టాన్ని ఎదుర్కొన్నారో, నిరాశలో నడిచారో, సమయం దొంగిలించబడిందని లేదా వృధా అయిపోయిందని అనుకుంటున్నారో అది మీరే అయితే ఈ మాట స్పష్టంగా వినండి. దేవుడు మీ వృధా అయిన సంవత్సరాలను తిరిగి ఇస్తాడు. సిద్ధంగా ఉండండి. యావేలు 2:25లో ఇలా ఉంది: మిడతలు తినివేసిన సంవత్సరాలను నీకు తిరిగి ఇస్తాను. ఈ మాటను హృదయంలో ఉంచుకోండి. దేవుడు కేవలం ఓదార్చడానికి వాగ్దానం చేయడు. ఆయన పునరుద్ధరణను, అంటే ఒక కొత్త జీవితాన్ని వాగ్దానం చేస్తాడు. మీరు కోల్పోయిన సమయాన్ని ఆయన విస్మరించడు. ఆయన దాన్ని చూసి, నేను దాన్ని తిరిగి తెస్తాను, నీకు కొత్త జీవితం ఇస్తాను అని అంటాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. బహుశా మీరు భయంలో, సందేహంలో మిమ్మల్ని బాధపెట్టిన సంబంధాలు